ఏం పేరు బాబాయ్? నా పేరు గుడిపాటి వెంకటరమణారెడ్డి. ఇక్కడ నుంచి ఈ కొలింకుంట ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ను పాపం ప్రజలు నమ్మిండ్రు. ఏదో మార్పు ఇవ్వాలి ఈ మార్పుతోని మరి 10 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడరు, తెలంగాణ తెచ్చిండు, తెలిసి అన్ని వనరులు కల్పించిండు, అన్ని ప్రాజెక్టులు కట్టించిండు, నీళ్ళు తీసుకొచ్చిండు. ఎండాకాలం ఈ సీజన్లో కూడా ఈ నెలలో కూడా చెర్లు కుంటలు మత్తడి దున్నిపించిండు. అయినా కూడా ప్రజలు ఏమనుకున్నారో కొద్దిగా తప్పుడు ఆలోచనతో కాంగ్రెస్ ఏమో మేలు చేస్తుంది, ఏమో లాభం చేస్తుంది, రేవంత్ రెడ్డి మాకు ఏదో ఒరగబెడతాడని చెప్పి అందరు నమ్మి, మా ప్రజలందరూ నమ్మి కాంగ్రెస్ని గెలిపిస్తే ఈరోజు కరువు పరిస్థితి ఏర్పడ్డది. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు గాలబెట్టిండ్రు, బావులలో నీళ్ళు లేవు, బోర్లు కొత్త బోర్లు వేయాల్సి వస్తుంది, కరెంటు ఉంటలేదు. కరెంటు సరే ఇళ్ళల్లో పక్కపోని ఇప్పుడు వెనకసేరి కొద్దిగా పొలాలు వేసుకున్నా కూడా కరెంటు ఉంటలేదు. చాలా ఇబ్బందులు పాలండు. ఆయన 9వ తారీఖు నాడు గెలవంగానే 9వ తారీఖు టింగ్ అని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ లేదు. కనీసం పాప మా వృద్ధులు నిన్న మొన్న మా కేసీఆర్ గారు ఏదైతే కొత్త పాత పింఛన్ అదే పింఛన్ పడ్డది తప్ప వృద్ధులకు కొత్త పింఛన్ ఇంతవరకు పడలేదు, పడుతుందని నమ్మకం లేదు. చాలా జూటా మాటలతోని మోసం చేసి ప్రమాణాలు చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రజలు నమ్మించి పదవి మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారు మా ప్రజలు. ఎవరు ఊరుకుంటలేరు. ఆయనకు ఓటేసిన ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. తర్వాత ఇకపోతే బండి సంజయ్ గారు ఆయన ఏమున్నా మతం పేరటో కులాల పేరటో చిచ్చు పెట్టాడు తప్ప ప్రశాంతంగా భారతదేశం ప్రశాంతంగా ఉన్నది. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అందులో ఎవ్వరూ కొట్లాడతలేరు, ఎవరు ఏమో అరాచకాలు చేస్తలేరు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక్క పని కూడా చేయలేదు. ఒక తట్టెడు పని కూడా 5 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదు. అరే వినోద్ కుమార్ గారు పాపం కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చాడు. 3.5 లక్షల పబ్లిక్ పాపులేషన్లో. ఆడ రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చాడు. చాలా పనులు చేసి పెట్టాడు. మాకు ఊళ్ళలో కూడా ఎన్ని పనులు అంటే అన్ని పనులు చేసినాయి. ఎప్పుడు ఫోన్ చేస్తే మిషన్ కాకతీయ అప్పుడైతే రాత్రింబౌలు ఆయన ప్రతి చెరువులు తిరిగి ప్రతి ఏరియా తిరిగి మిషన్ కాకతీయ వర్కులను పూర్తి చేయించారు. మన కేసీఆర్ పాలనలో వినోద్ గారు పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడి దాదాపు మనకు కావాల్సిన తెలంగాణ తెచ్చిండు. ఈసారి వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించకపోతే మా ప్రజలు నష్టపోతారు, తెలంగాణ నష్టపోతుంది. అందుకరికి ఆలోచన చేసి ఈ ప్రజలంతా ఈసారి కాంగ్రెస్ మాటలు నమ్మకుండా బండి సంజయ్ గారిని తెచ్చినా ఏమి తెలియదు. మాటలు తప్ప ఆయన మాటలతో కోటలు కట్టిండు. రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేసి పబ్లిక్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప మాకు ప్రజలకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరగాలంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, తెలంగాణ మంచిగా ఉండాలంటే, మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు ఉండాలంటే, మేడి ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. అందులో ముఖ్యంగా మన వినోద్ కుమార్ గారు గెలిస్తే మన తెలంగాణ వాదన వినిపిస్తారు, మనకు వచ్చే హక్కులను కొట్లాడతారు, మనకు వచ్చే ప్రాజెక్టులకు జాతీయ హోదా పేర్లు ఇవన్నీ కొట్లాడి తెచ్చేంత సత్తా వినోద్ కుమార్ గారికి ఉన్నది కనుక ఆయన గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి మీ పేరు? నా పేరు మలయాళ మహేందర్. ఎక్కడి నుంచి? కొలిమికుంట. ఎట్లా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, కరీంనగర్లో ఎలా ఉండబోతుందండి? పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడే. వినోద్ కుమార్ గెలుపు ఖాయం, ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి చాలా బాగున్నది. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు. కేసీఆర్ తర్వాత సెకండ్ కేసీఆర్ తనే, కాబట్టి ఆయనే గెలిస్తేనే చాలా అభివృద్ధి జరుగుతుంది. బండి సంజయ్తో ఏం కాదు. వెల్చాల రాజేంద్రరావు అంటే ఆయన పైసలు వస్తాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతాడు, వెళ్ళిపోతాడు. అభివృద్ధి జరిగేది ఓన్లీ వినోద్ కుమారే, గెలిచేది కూడా ఆయనే. అంటే బండి సంజయ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఏదో సిట్టింగ్ ఎంపీ అని, అంటే అభివృద్ధి ఏం చేయలేదని చెప్పి ఆయన ఏం చేయలేదు. అభివృద్ధి వరకు అయితే ఏం చేయలేదు. కాకపోతే ప్లేనం పట్టుకొని వాళ్ళని పెట్టుకొని హిందుత్వం అది అని చెప్తుంటాడు. కానీ వాస్తవంగా చేసింది వినోద్ కుమార్ చేసిన దానిలో ఎవరు చేయలేదు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కూడా ఎవరు చేయలేదు. చేసింది వినోద్ కుమార్తోనే సాధ్యం అభివృద్ధి అనేది. బండి సంజయ్కి కేంద్రంలో అధికారం ఉన్నా కూడా ఆయన ఇక్కడ ఏం చేయలేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్న ఇక్కడ ఏం తీసుకురాలి. స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది వినోద్ కుమారే. రైల్వే లైన్ ఇప్పుడు ఇక్కడ తిగలపల్లి దగ్గర రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చింది కూడా వినోద్ కుమార్ తీసుకొచ్చిండు. అది అందరికీ తెలిసిన అక్షర సత్యం, దానిలో వేరే తప్పేం లేదు. దాదాపు అందరికీ తెలుసు. అది మోడీ ప్రభుత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తా ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. చెప్తారు, ఎవరి వాళ్ళ గురించి వారు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు తెలుస్తుంది అంతా. మేము చెప్పడం కదా, ప్రజలకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో తెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కదా, కాంగ్రెస్ వల్ల అందరికీ నష్టం ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు పెట్టింది ఏం లేదు. అన్ని అనవసరమైన హామీలు ఇచ్చిండు. హామీలు ఒక్కటి కూడా నెరవేర్స్తలేదు. రైతు రుణమాఫీ 2 లక్షలు అంటాడంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలుచడానికి కోసం తప్ప అలా ఏం లేదు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తారు, ఏదో మళ్ళీ ఒకటి మ్యాజిక్ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అని చెప్తారు. పబ్బం కట్టుకోవడం తప్ప ఆయనతో ఏం కాదు.
అక్కడ ఏది మా సోనియా గాంధీ ఏది చెప్తుంది ఢిల్లీలో ఏం చెప్తే ఇక్కడ జరుగుతుంది. నిజంగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి పోతారని చెప్పి టాక్ వస్తూ ఉంది, ఏం చెప్తారు? అది మనకు అంత దూరం తెలియదు, ఎందుకంటే మన విలేజ్ స్థాయిలో కాబట్టి అది రాజకీయ పెద్దలకు తెలుసు, అది ప్రముఖులకు తెలుసు కాబట్టి అది పుకారం వాస్తవం. రియాలిటీ ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగున్నది విలేజ్లో. రైతు పక్షాన మాత్రం రైతులకు మాత్రం ఒరగబెట్టింది ఏం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి చూసినట్లయితే మొన్న రైతు బంధు డబుల్ చేస్తా అని చెప్పాడు. రైతు బంధుకు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. రైతు బీమా అన్నాడు, రైతు బీమా కదే. తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఏం లేదు. అన్ని పాత హామీలకి లాస్ట్కి అయితే పెన్షన్స్ కూడా పాత పెన్షన్లు తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చేది ఏం లేదు. మీరు చూస్తారు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు వాళ్ళందరూ నమ్మిరు, డబల్ చేస్తాడు వచ్చు ఇస్తారు అంటే ఎవరైనా ఆశపడతారు 10 రూపాయలు ఇస్తామంటే. ఆయన ఇప్పటి వరకు కూడా చేసింది ఏం లేదు. ఇక ముందు కూడా చేయడం నాకు తెలుసు. ఈ పార్లమెంట్ ఎన్నికల జిమ్మిక్ అంత తప్ప మాకు తెలిసి అయితే నాకు అంతే. ఎన్నికలు వచ్చినాయి ఒక అడ్డు పెట్టుకొని రేపిస్తాం మాపిస్తాం అంటున్నారా? అంతే వాస్తవం. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆగస్టు 15 వరకు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్తున్నాడు. ఆగస్టు తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు? 100 రోజులు అన్నాడు. 100 రోజులు దాటుతున్నాయి. 100 రోజులు దాటిన తర్వాత కూడా ఏం చెప్తలేడు కదా. ఆ వరకు మళ్ళీ ఏమో తయారు చేస్తారు కావచ్చు ముచ్చట గారు. కరీంనగర్లో అయితే కరీంనగర్లో వినోద్ కుమార్ గెలుపు ఖాయం. నా పేరు మోదుపల్లి రాజేందర్. ఇప్పుడు గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మరి ఎంపీ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మీ కరీంనగర్లో ఎలా ఉండదు? ఎమ్మెల్యే ఎన్నికల టైంలో తెలియని హామీలు, తెలిసిన హామీలు, నోటికి వచ్చిన హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా 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 బలహీనపడుతుంది. వాస్తవంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకటి మళ్ళీ ఎవరికో ఏదో చేస్తాడు. జనాలకు ఏం కావాలో కేసీఆర్ గారు ఇచ్చారు. అడగకముందే అన్ని హామీలు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో రైతు బంధును 5,000 కాస్త మేము 7,000 చేస్తాం, పంట పసలు, రైతు బీమా ఇస్తాం. రైతు బీమాను క్యాన్సిల్ చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డిదే. మళ్ళీ రైతు బంధును కూడా అతను క్యాన్సిల్ చేసిండు. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి మళ్ళీ కేసీఆర్ ఇచ్చే గదే ₹1,00,000 చెక్కులు పాత చెక్కులే ఇస్తున్నాడు కానీ తులం బంగారం లేదు. పిల్లలకు స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. ప్రతి ఎక్కడ చూసినా సమస్య. రోజు 24 గంటలు కన్నార్పకుండా పోయే కరెంటు ఈరోజు ఇళ్లలో కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ నీరు కానీ ఈరోజు ఇయ్యని పరిస్థితి ఉంది. ఏమైనా అంటే కేసీఆర్ మీద 4 మాటలు తప్పడం చేయడం తప్ప ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, చాలామంది కొంతమంది చాలామంది వృద్ధాప్యులు ఉన్నారు. ఇది వరకు కూడా వాళ్ళ లిస్టు తెలియదు, ఏం తెలియదు. కేసీఆర్ ఇచ్చిన పాత 2,000 రూపాయలే ఇప్పటికి కూడా పడుతున్నాయి. ఇవరికి కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు, ఇచ్చినవి కూడా లేవు. పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ ఎట్లా ఉండదు? కరీంనగర్ 100% ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. మేము చేసినాం, చాలా తప్పు చేసినాం. ఇది వరకు మేము రేవంత్ రెడ్డికి ఓటేసి మేము చాలా తప్పు చేసినాం. ఖచ్చితంగా ఈసారి ఎంపీ వినోద్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా కరీంనగర్ అత్యద్భుతంగా ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. 100% ఎంపీగా వినోద్ కుమార్ గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారే ఉంటారు. సిట్టింగ్ ఎంపీ గురించి ఏం చెప్తారు? సిట్టింగ్ ఎంపీ గారు ఏం లేదు. ఏమనంటే రాముడు, కులం, మతం, 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక రకమైన హిప్నోటిజం చేసి వాళ్ళని లాక్కొని వాళ్ళని చేసుకొని ఇది మనది, ఇది రాముల వారి గుడి తవ్వుతనేమో శివుని అవి వస్తేనేమో మాకు, లేకపోతే మీకు అన్న ముచ్చట చెప్పుకుంటా వాళ్ళని ఏమున్నా కూడా చాలా అంటే చాలా వాళ్ళని ఒక రకమైన హిప్నటిజం చేస్తున్నాడు. అది బండి సంజయ్కి కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఏమున్నా కూడా చదువుల మీద పెట్టుమాను. పిల్లలకు చదువు కావాలి, భవిష్యత్తు కావాలి, స్కాలర్షిప్లు కావాలి, పిల్లలకు ఏం కావాలి. కానీ పిల్లలను ఇలా మతం పేరిట వాళ్ళను అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది యూత్ పిల్లలను ఒక రకమైన మార్పుకు గురి చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. కానీ 100% ప్రజలు ఈసారి బండి సంజయ్ని బొంద పెడతారు. కంపల్సరీ 100% బొంద పెడతారు. ఏం జరిగినా ఖచ్చితంగా ఎంపీ వినోద్ ఖచ్చితంగా గెలుస్తాడు. కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. మళ్ళీ మా కేసీఆర్, ఎంపీ వినోద్ మళ్ళీ మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం. మధ్యంతర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. అంటే మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అధికారంలోకి వస్తాడని బాగా అనిపిస్తుంది. 100% వస్తాడు. 100 మొన్న లైవ్ చూసిన తర్వాత జనాలు టీవీలు పెట్టుకున్నారు, ప్రొజెక్టర్లు పెట్టుకున్నారు. అందరికీ ఆన్సర్ చెప్పిండు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎవరికి ఏం చేసిర్రు, ఎంత జరిగింది, ప్రజలు ఎంత పాపం నష్టపోయారు, ప్రజలు ఎంత మోసం చేసిర్రు, ప్రజల్ని ఎంత మోసం చేసిండు అన్నది రేవంత్ రెడ్డి గారి గురించి విఫలంగా శూన్యంగా చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. మొన్న TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్క సమాధానం ఎంత సామరస్యంగా చెప్పిండో అందరు జనాలు చూసి జనాలకు కూడా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయింది, ఇక ఒక్క సీట్ అంటారు 100 మంది అంటారు. ఎందుకంటే తెలంగాణ ఈరోజు మేము ఇచ్చిన వాళ్ళం, ఉద్యమకారులం, వాళ్ళు కూర్చున్నారు 100 మాటలు అంటారు. నా పేరు మోదుపల్లి రాజేందర్. నా పేరు రాజయ్య. ఎక్కడి నుంచి?
నీకేనా రుక్మాపూర్ నుంచి. ఏం చెప్తున్నా బస్ ఫ్రీ బస్ గురించి? ఫ్రీ బస్ గురించి ఎట్లా అని అంటే ఇప్పుడు ఉన్నోనికి లాభం అవుతుంది, లేనోడు ఏం తిరుగుతాడు చెప్పు. ఇప్పుడు ఉన్నోడే తిరుగుతాడు. ఉన్నోడు ఎట్లా తిరుగుతాడు అంటే జాబ్ కొట్టడానికి ఆయనకి 30,000-40,000 50,000 జీతం, వాళ్ళే ఫ్రీలో పోతారు, ఫ్రీలో వస్తారు. ఇప్పుడు లేనోడు పోతాడా? ఒక మాట పోతారు, తిరుగుతారు కానీ హాఫ్ టికెట్ పెట్టేది ఉండే ఒకటి. లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టి 60 సంవత్సరాలు దాటినోనికి ఫ్రీ పెడితే అది కొంచెం గవర్నమెంట్ మీద బడ్జెట్ పడపో, గవర్నమెంట్కు కొంచెం సేఫ్ అవు. ఇప్పుడు వాళ్ళకే లాభం అవుతుంది, ఉన్నోనికే లాభం అవుతుంది. ఇది ఒక్కటి ఫ్రీ బస్ పెట్టుడు. ఫ్రీ బస్ గురించి కాదు, హాఫ్ టికెట్ పెట్టు, లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టి ఫ్రీ బస్ ఇవ్వడం మహిళలకి మంచిగా డబ్బులు ఆదా అవుతున్నాయి. డబ్బులు ఆదా అవుతాయి. ఎవరికి ఆదా అవుతాయి? ఉన్నోళ్ళకి ఆదా అవుతున్నాయి. ఇప్పుడు లేనోనికి ఏడైతే చెప్పు. ఒక మాట నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు 50-60 వేల జీతం ఉన్నది, నువ్వు చెప్పండి వాళ్ళే, అర్నకొండ వాళ్ళే, కర్మారు వాళ్ళే, వాళ్ళకే ఫ్రీ అవుతుంది కదా. కార్లలో లేడపోతారు. ఇప్పుడు అట్లా చూడు, కార్లలో లేడీస్ 99% లేడీసే ఉంటారు. అందులో సీట్లు దొరకక మన జెంట్స్ ఏం చేస్తారు, ఆపుతలేరు బస్సులు. 60 వాళ్ళకైనా రూల్స్ ఉంటుంది కదా, 60 మందికి ఎక్కువ తీసుకుపోరాదు. వాళ్ళు నిల్చుండిపోతే ఆయనకి ఇబ్బంది. ఏడవుతుంది బస్సులు సరిగ్గా నడుతున్నాయి కానీ ఉన్నోనికే లాభం అవుతుంది మెయిన్. ఇది ఒక్కటి, అందులో తప్పది ఏం లేదు కానీ అందులో హాఫ్ టికెట్ పెట్టారు. ఎంపీ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఇంకా టైం ఉన్నది కదా. ఇప్పుడు ముగ్గురికి పోటీ ఉంటుంది. అది ఎవరు అదేది ఎటా అయ్యేది తెలియదు. ఏం పేరు తాత? నీ పేరు చెప్పు. నా పేరు గాననారాయణ. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం పని చేస్తావు? వ్యవసాయం. ఇంకా వ్యవసాయం చేస్తున్నావు? పింఛన్ ఇట్లా తీసుకుంటున్నావా? తీసుకుంటాను. ఎంత ఇస్తుంది? 4,000 తీసుకుంటున్నావా? 2,000. అదే 4,000 ఇస్తున్నాడు గవర్నమెంట్. ఇస్తలేదు. ఇస్తలేదా? చెప్పేగానే ఎన్నికల ముందు ఇస్తాను. ఏది మరి చెప్పు, మాకేం తెలిసిన. 2,000 ఇస్తారా? 4,000 ఇస్తలేరు అంటే గత అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇస్తారా? అంటే ఇస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 వచ్చేది గయ్య వస్తుంది. గవి వస్తాను.